లాయర్గా అమితాబ్ బచ్చన్ లైంగిక వేధింపుల బాధితురాలుగా తాప్సీ నటించిన పింక్ మూవీ వరల్డ్ వైడ్ స్ట్రాంగ్ పాజిటివ్ రెస్పాన్స్తో దూసుకుపోతుంది. తాప్సీ నటనకు విమర్శలు సైతం ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఈ ఆనంద సమయంలో పోయి ఫ్రెండ్స్తో పార్టీ చేసుకోవాల్సిన తాప్సీ ఏడ్చినంత పని చేసింది. పింక్ మూవీ ప్రమోషన్స్లో భాగంగా తాప్సీ తన టీనేజ్లో జరిగిన బ్యాడ్ ఇన్సిడెంట్స్ని మీడియా ముందుకు చెప్పుకొచ్చింది. సినిమాలో జరిగినట్టుగానే టీనేజ్లో ఉండగా తన మీద లైంగిక దాడులు జరిగాయని చెప్పింది. తనలా ఎంతోమంది అమ్మాయిలు ఇలా లైంగిక వేధింపులకు గురవుతున్నారని, అందరూ బయటికి చెప్పుకోలేరని ఎమోషనల్ స్టేట్మెంట్స్ ఇచ్చింది. తన ప్రాపర్ అయిన ఢిల్లీ, అందులోనూ దేశ రాజధాని అయినటువంటి సిటీలో ఇలాంటి సంఘటనలు జరగడం బాధాకరమని చెప్పుకొచ్చింది. ఈ బాధలు ఇలానే కొనసాగితే ఇండియాని పుణ్యభూమి అనడం మానేసి పాపభూమి అని పిలిస్తే మంచిది. కనీసం జస్టిఫికేషన్ అన్నా ఉంటుంది. ఇక దేశ రాజధాని ఢిల్లీని భారతదేశ మానభంగాల రాజధాని అని పిలిస్తే బెటర్ అనుకుంటా. ఎవరు చెప్పారు ఇండియా డెవలప్డ్ కావడం లేదని? ఇదంతా అభివృద్ధే కదా. ఈ దేశంలో ఆడవాళ్ళకి సెక్యూరిటీ లేదు.